హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరట కూడొచ్చిన మీ అందరికీ సంఘము తరపున, సహవాసము తరపున, మినిస్ట్రీస్ తరపున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారాగా మనందరినీ బలపరచాలని ఆశపడుతున్నాను. ఈరోజు వాక్యం అంశం పేరు దైవజనుని నీ ఇంట్లో చేర్చుకుంటే నీకు కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనేది ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడును గాక. దైవజనుడిని నీ ఇంట్లో చేర్చుకుంటే నీకు కలిగిన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, నీకు కలిగే ఆశీర్వాదాలు ఎలాగుంటాయి, మరి ఎవరెవరిని ఎవరు చేర్చుకున్నారనేది మనము చూస్తే ఇక్కడ బైబిల్లో చాలామంది చాలా రకాలుగా దైవ సేవకులని చేర్చుకున్నట్టుగా మనము చూస్తున్నాం. వారిలో ఒక్కరిని మనం చూడాల్సింది ఏలియా మొదట కనిపిస్తాడు. రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము చూడండి, 17వ అధ్యాయము 8వ వాక్యము నుంచి 16వ వాక్యం వరకు మనము చూస్తే అక్కడ ఏలియాను చేర్చుకున్నట్టుగా మనము చూస్తున్నాం. చూడండి ఒకసారి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సారేపతని ఊరికి వెళ్ళి అచ్చటి ఉండుము, నిన్ను పోషించుటకును అచ్చటను ఉండ ఒక ఎదవరాలకి నేను మాటిస్తిని. దేవునికి స్తుతి కలుగును గాక. సారాపతి అనే గ్రామములుండ ఎదవరాలకి దేవుడు ఒక మాట ఇచ్చాడు. అమ్మా, నీ తొట్టిలో పిండి లేదని, నీ బుడ్డిలో నూనె లేదని నువ్వు బాధపడుతున్నావు కాదు. నీ ఇంటికి దైవ సేవకును చేర్చుకుంటే నీ కుండ దీవించబడిద్ది, నీ ఇల్లు దీవించబడిద్ది, నువ్వు దీవించబడతావని సారేపతిలో అచ్చట ఉండక ఎదవరాలకి దైవజనుడు ఆ ఇంటికి రావటానికి ముందే ఎదవరాలికి ప్రత్యక్షమైంది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎదవరాలకు ప్రత్యక్షమైన వాక్కుని తూచి తప్పకుండా ఆమె ఎదురు చూస్తుందనుకుంటా. దేవుడు చెప్పితే నిజంగా ఆ ఎదవరాలు ఖచ్చితంగా ఆ దైవజనుడిని చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యానుకున్న అంశం ఏంటంటే, నువ్వు దైవజనుడిని చేర్చుకుంటే నీకు కలిగే ఆశీర్వాదాలు ఎంత గొప్పయో చూడండి, ఎంత రమ్యమైనయో చూడండి. ఆ ఇంటిలో దైవజనుడు వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిన వాక్యమే అయినా ఈరోజు ఈ మాట ద్వారాగా మన అందరితో దేవుడు హెచ్చరికగా దేవుడు మాట్లాడుతూ నడిపిస్తున్నాడు. చదవండి అక్కడి నుంచి. అందుకు అతడు లేచి, ఒక కార్యం ఏంటంటండి, అంతకుముందు మరి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర ఒక చెట్టు కింద దాగి ఉన్నాడు ఏలియా. కరువు వచ్చినప్పుడు దైవజనుడికి ఏలియా స్వరమెత్తి పిలిచాడు, నాయనా, నా సేవకుడా, నా యాజకుడా, నువ్వు పోషించబడాలంటే నేను చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళు, అక్కడ నీకు మాంసము రొట్టెను నీకు తెప్పిస్తానని ఏలియాతో ముఖాముఖిముగా దేవుడే ప్రత్యక్షమే అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కెరీతు వాగు దగ్గర మరి అక్కడే ఉండొచ్చు కదండి. దేవుని చూడండి, కార్యాలు అట్టుంటాయి అంటే రెండంతల ఆశీర్వాదాలు. ఒకటి, ఇక్కడ ఏలియా పోషించబడ్డాడు. కరువులో, బాధల్లో, వ్యాధిలో ఉన్న ఒక ఎదవరాలు ఇంటికి దేవుడు పంపించడానికి కారణం ఏంటంటే అక్కడ ఈయన ద్వారాగా ఆ కుటుంబము దీవించబడటం కోసం. దైవజనుడు ఆమెను చేర్చుకుంటే ఆ ఇంటికొచ్చే, ఆ ఒంటికొచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పయో చూడండి. ఇక్కడే ఉండొచ్చు, ఈ కెరీతు వాగు దగ్గర ఆ వాగు నీళ్లు తాగుతూ అక్కడ బస చేస్తూ అక్కడున్న ఏలియా ఆ ప్రాంతంలోనే ఉండొచ్చు. కానీ ఎందుకో చెడాలగా ఆ వాగులో నీళ్లు ఆగిపోయినాయి. అక్కడికి తీసుకొచ్చే ఆహారం ఆగిపోయింది. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరగదు. కొన్నిసార్లు కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి. ఆ ఇబ్బందుల నుంచే వాక్యం సెలవిచ్చినట్టు కీడు వెనక మేలని,
ఇప్పుడు దేవుడు ఏలియాకు అక్కడ మంచిగానే సమృద్ధిగానే ఆహారం దొరికింది, నీళ్లు దొరికినాయి. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచిస్తే ఆ నీళ్లు ఆగిపోయినాయి, అక్కడ భోజనము ఆగిపోయింది. ఎందుకు ఆగిందంటే ఇక్కడ ఈయన ద్వారాగా అక్కడున్న ఎదవరాలు పోషించబడాలి అని ఆ వాగు నీళ్ళు ఆగిపోవటం మనం చూస్తున్నాం. అచ్చటి నుంచి సారేపత్ అనే గ్రామానికి దైవజనుడైన ఏలియా ఆ ఇంటికి పోయాను. ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో ఎలాంటి కార్యాలు జరిగినాయి అంటే, మొదటి కరువు చూస్తాము. ఆ కరువులో దైవజనుడు మొదటి వేసిన అప్పము నాకు ఇవ్వమంటాడు. ఆ రొట్టెని ఆ దైవజనుడికి ఇస్తే తింటాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ ఇంటిలో ఉన్న ఒక కుమారుడు చనిపోతాడు. దైవజనుడు చేర్చుకుని ఇంటి నష్టం జరగవచ్చా? ఎందుకు ఈ శ్రమ కలిగింది? ఎందుకు ఈ కీడు వచ్చింది? అయ్యో, ఆయన అడిగింది నేను ఇచ్చే కదా, ఆయన చెప్పింది నేను చేసే కదా. ఒక్క కుమారుడు లేక పుట్టిన నా కుమారుడు ఈరోజు చనిపోయాడని ఆ ఎదవరాలు బాధపడుతుంది. పిలిచినవాడు నమ్మదగినవాడు గనక ఏ కోణంలోనైనా ఏ విధంగానైనా స్వరమెత్తి దేవుడు మాట్లాడి నిన్ను నడిపించగలడు, నిన్ను బ్రతికించగలడు, నిన్ను పోషించగలడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవు సేవకుడు. దేవుడు తనతో మాట్లాడితేనే స్వయంగా ఆ ప్రాంతానికి అడుగుపెట్టాడు, ఆ ఇంటిలోకి అడుగుపెట్టాడు, ఆ గృహములోకి అడుగుపెట్టాడు. చూడండి, అక్కడ చూసే కార్యాలు మనం చూస్తాము. దైవజనుడు నీ ఇంట్లో చేర్చుకుంటే కుండ దీవించబడది. నీ గర్భమును పుట్టిన కుమారుడు చనిపోయిన ఆ వ్యాధుల నుంచి మళ్ళీ బ్రతికించడానికి దేవుడు సామర్థ్యాన్ని కలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చదవండి అమ్మా. అతడు లేచి పోయి ఆ ఇంటి గవిని యొద్దకు రాగా చూచి ఆమెను పిలిచి, మీ పాత్రలో నాకు తాగటానికి ఏమైనా కొంచెం నీళ్ళుంటే తీసుకురమ్మని అడిగాడు. ఆమె నీళ్లు తేబోతుండగా మరలా పిలిచి నీళ్ళు అడిగాడు. రెండోసారి ఒక రొట్టెను కూడా నాకు ఇవ్వనంటున్నాడు. ఆ నీళ్ళు ఇవ్వటానికే ఆమె అంతా ఇంతగా బాధపడుతుంటే, కానీ ఎందుకో ఒక మాటతో చెప్పాలంటే దేవుడు ఆమె నోరును మూశాడు అనుకుంటా. మనలాగా తొందరపడా మళ్ళీ నా ఇంట్లో ఏమి లేదయ్యా, కొంచెమే నీళ్ళు ఉన్నాయి, కొంచెమే పిండి ఉంది, మా దగ్గర ఏమి లేదు, మీరు వెళ్ళండి అని అనాల్సింది పోయి దేవుడు ఆమెకు ముందే ప్రత్యక్షం అయ్యాడు అనుకుంటా ఆమెను నోరు ఆపు చేశాడు. ఆమె మనసును మార్చినాడు, ఆమె ప్రవర్తన మార్చినాడు. ఎందుకు మార్చాడంటే అది మనసును మార్చిన మనసు కాదు, అది మనసులు ఇచ్చిన ఆలోచన కాదు. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని కృప బిడ్డను తాకిందని రూఢిగా మనం నమ్మాలి. అందుకని కొన్నిసార్లు నువ్వు అప్పుడప్పుడు అనుకుంటావు, నేను ఈరోజు ఏం మాట్లాడలేకపోయాను, నేను మాట్లాడాల్సిన దాన్ని నేను ఏ రోజు మాట్లాడలేకపోయాను, నేను ఎందుకు ఇవ్వలేకపోయినాను, ఎందుకు చేయలేకపోయాను, ఎందుకు పెట్టలేకపోయాను అనుకున్నావంటే ఆ మనసు దేవుడు నీకు ఇచ్చాడు అంతేగా. ఆ రోజు ఆ గడియ నీకు ఇచ్చాడు అంతే, ఆ సమయం దేవుడు నీకు ఇచ్చాడు. సారాపత్తులో ఉన్న అచ్చట ఎదవరాలుకుండా బాధ అంతెంత కాదండి, కరువులో ఉందండి. మొదట నీళ్ళు అడిగాడు, నీ దగ్గర కొంచెం నాకు నీళ్ళు ఇవ్వన్నాడు. మళ్ళా రెండోసారి కేకేసి నాకు ఒక రొట్టె ముక్క కూడా తీసుకురమ్మన్నాడు. అప్పుడు అంటుంది ఆమె, అందుకు ఆమె అంటే, దేవా యాజకుడా, నీ దేవుడైన యెహోవా జీవముతోడు అంటే పట్టడంటే పిరికడు పిండియు కొద్దిగా నూనెయు, ఇది తప్ప నా దగ్గర ఏమి లేదయ్యా అని ఆ ఎదవరాలు చెప్పుకుంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇదంతా చదివిన తర్వాత కొంచెం ముందుకు వస్తే త్వరగా రండి. సావు కోరుకున్న బిడ్డ కుటుంబము ఆశీర్వాదం పొందుకుంటుంది. కష్టాలు పొందుకున్న కుటుంబము దీవెనలు పొందుకుంటున్నారు. శ్రమలో ఉన్నవాళ్ళు సంతోషాన్ని అనుభవిస్తున్నారు.
ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది మనం ఆలోచిస్తే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా మాత్రమే ఇది కలుగుతుందండి. దేవుని ద్వారాగా దైవజనుడు ఆ ఇంటిలోకి చేర్చాడు. దైవజనుడు చేర్చుకుంటే ఆ ఇంటిలో ఏముంటుందంటే సమృద్ధి ఉంటుందండి, సహాయం ఉంటుందండి, దేవుని దీవెన కలిగి ఉంటుందని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నా. చదువమ్మా. ఆ, తయారు చేసుకొని తినుటకును నేను సిద్ధం చేసుకోవటానికి వచ్చాను సేవకుడు అని చెబుతుంది. ఆ ఇట్లా నేను భయపడవద్దు, పోయి నేను నీకు చెప్పింది నేను ఏదైతే చెప్పానో నువ్వు చేయమని చెబుతున్నాడు. అయితే ఫస్ట్ నాకే ఇవ్వంటున్నాడు. లేమిలోనే కూడా ఫస్ట్ నాకే ఇవ్వన్నాడు. నాకే మొదట ఇవ్వని చెప్పాడు. మిగిలితే మీరు తినండి, లేకపోతే మీరు అన్న ఎటన్నా కానీ అన్నాడు. మొదట మాత్రం నాకే పెట్టమన్నాడు. మొదటి ఇచ్చిన మాట ఇది ప్రథమది అనుకోవాలి. ఇక్కడ కొద్దిలోనేదే, చిన్నదానిలోనే ఏమండి ఆ కొద్ది పిండిలో ఇది ఏమనాలంటే ప్రథమది, ఫస్ట్ది, ప్రారంభమది, మొదటి వాయి, మొదటి పంట, మొదటి ధాన్యము, మొదటి కూరగాయలు, మొదటి సంపాదన, మొదటిలో ఇచ్చేది కొద్ది పిండిలో, కొద్ది నూనెలో ఫస్ట్ వేసిన అప్పము నాకి తీసుకురా అనేది ఎక్కడదంటే లేమిలో నుంచే ఫస్ట్ దేవన్నాడు. మనమేం చేస్తామంటే సమృద్ధిగా అన్నీ వండిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత అది మనం చేస్తాం. కానీ లేమిలో నుంచి దశమ భాగము దైవజనుడికి ఇచ్చింది. ప్రథమగా ఆ పిండి పదార్థాల నుంచి ఏమండి ఆ వంట పదార్థముల నుంచి ప్రథమగా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఇచ్చిన ఈ కుటుంబం చిన్న సేవకుడు ఆ ఇంటిలోనే ఉంటున్నారు. ఆ కరువు వారింటి మీదకి ఏమి రాలేదు, కానీ ఇక తిండికి తక్కువ లేదు, కానీ శరీర బలహీనతలు వచ్చినాయి. అక్కడ ఒక బాబు చనిపోతాడు. త్వరగా ముందుకు రండి, త్వరగా. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదని దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె ఆ వాగ్దానం చేస్తే ఈయన సేవకుడు ఈ వాగ్దానం చేశాడు. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నా తొట్టిలో పిండి కొద్దిగా ఉంది, నా బుడ్డిలో నూనె కొంచెం ఉందని ఏమో చెప్పింది. సేవకుడు ఏమంటున్నాడంటే భూమి మీద వర్షం పడేంత వరకు నీ తొట్టిలో పిండి తగ్గదు, నీ బుడ్డిలో నూనె తగ్గదని దైవజనుడు సవాల్ ఇస్తున్నాడు. ఇక్కడ సపోర్ట్ కొట్టండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆ రీతిలో పలికిన మాట వాస్తవమే. దైవజనుడు దేవుడిచ్చిన మాటను బట్టి ఆమెతో పలికిన మాట ఒకే. అయితే ఈ విధంగా ఈ సంభాషణ ఇలాగ జరుగుతూనే ఉంది, పోషించబడుతూనే ఉన్నారు. కరువు అనేది ఏమనిపించట్లేదు. చూడండి, చదవండి. అంతటా ఆమె వెళ్ళి దైవజనుడు చెప్పిన మాట చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటివారు కూడా అనేక దినములు భోజనము చేస్తూ వచ్చారు. ఎన్ని దినాలంట? అనేకమైన దినాలు. అంతకుముందు ఏమన్నదామే? ఒక్కరోజే, ఈ రోజు వరకే మేము చేసుకొని తిని చచ్చిపోదా అనుకున్న ఇంటిని ఆశీర్వాదం ఎలా ఉందంటే అనేక దినాలు గడిచినాయి, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినా కూడా అక్కడ లోటు అనేది కనిపించట్లేదు. ఎందుకు వచ్చింది ఈ ఆశీర్వాదం అంటే ఆ ఇంటిలోకి దైవజనుడిని చేర్చుకుంది. ఆ ఇంటిలోకి ఎవరు చేర్చుకున్నారండి? దైవజనుడిని చేర్చుకున్న ఆ ఇంటిలో కరువు అనే ఇల్లు కరువు లేకుండా సమృద్ధిగా పోషించబడుతున్నారు. తర్వాత చదవండి. యెహోవా ఏలియా ద్వారాగా సెలవిచ్చిన ప్రకారము అయిపోలేదు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కొడుకు, ఆమె కుమారుడు రోగి అయి, అంటే ప్రాణము పోయేంత బలహీనత కలిగిన ఒక కుమారుడు ఒక వ్యాధితో
బాధపడుతున్నాడండి. ఇక్కడ కూడా ఒక అద్భుతం. ఎందుకంటే ఒకటి పోషించబడటానికి, రెండోది ప్రాణాన్ని రక్షించుకోవటానికి అక్కడ దైవజనుడు సూచనగా కనిపిస్తున్నాడు. అక్కడిచ్చిన మాట, యెహోవా జీవము తోడు, భూమి మీద వర్షం పడేంత వరకు నీ తొట్టిలో పిండి దగ్గదమ్మా, నీ బుడ్డిలో నూనె దగ్గదమ్మా, యెహోవా జీవము తోడమ్మా, యెహోవా ఇశ్రాయేలు దేవుని సాక్షిగమ్మా, నీ కుటుంబం ఆశీర్వదించబడతాడని దైవజనుడు తన నోటి నుంచి వచ్చిన వాక్ని విడుదల ఇచ్చేశాడు. అక్కడ విడుదల ఎప్పుడైతే అయిందో ఆ కుమారుడు వ్యాధితో ఉండి సావుకు సిద్ధంగా ఉండ చనిపోయి కూడా ఉన్నాడండి. అప్పుడు ఆ ఎదవరాలు, ఆ యజమానురాలు, సావుకుడా యాజకుడా, ఏంటయ్యా ఈ నష్టము, ఈ కష్టము, నిన్ను చేర్చుకున్న తర్వాత పోషించబడ్డం బాగానే ఉంది కానీ నా కుమారుడు చనిపోయాడు అంటే, అప్పుడు ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆ కుమారుణ్ణి పండబెట్టి ఆయన చేతుల మీద చేతులుంచి, ఆయన నోట్లో ఈయన నోరు పెట్టి, ఆయన ముక్కులు ఈయన ముక్కు పెట్టి, ఆ శ్వాస గట్టిగా ఊదగా చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికేను. దేవునికి స్తుతి కలుగునగాక. చూడండి ఒకసారి, అక్కడ ఉంటుంది ఆ మాట. అతడు నీ బిడ్డను నా చేతికి ఇవ్వమని చెప్పగా ఆమె కవిగిటిలో నుండి వానిని తీసుకొని తాను ఉన్న చిన్న గదిలో నుంచి కింద గదిలో నుంచి పైన అంతస్తులోకి వెళ్ళిపోయాడు. ఏరే సపరేట్ గది. ఉన్నారా ఇక్కడే? వింటున్నారా? వాక్యం వింటున్నారా? అమ్మ వింటున్నారా? వింటున్న వారి చేతులు పైకి ఎట్టండి. వినకపోయినా ఎత్తుతాం, వింటున్నామని చెబుతాం. కానీ మనసు ఎక్కడికో డ్రాప్ అయిపోయినట్టుగా కొంతమందిలో చూస్తున్నా. ఎందుకంటే మీ మనసు ఇక్కడే ఉండాలి. మీ తొట్టిలో ఉన్న పిండి, మీ బుడ్డిలో ఉన్న నూనె దగ్గకుండా ఉండునుగాక, కాపోకుండా ఉండునుగాక, సమృద్ధిగా ఉండాలి. నీ కుండ దీవించబడాలి. నీ గరిసె నిండా ఒడ్లు ధాన్యం ఉండాలి. నీ పరుసు నిండా డబ్బులు ఉండాలి. ఏమ్మా, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి. ఇక్కడ ఏలీను చేర్చుకుంది ఎదవరాలు, ఒక్కాడ ఎలీషాను చేర్చుకుంది ఒక ఆమె, ఒక్కాడ మార్త యేసుప్రభుని చేర్చుకుంది, ఒక్కాడ ఖైదీలో ఉండే జేను పౌలు శీలను చేర్చుకున్నాడు. ఏవండి, వాళ్ళందరూ సేవకులే. యేసుక్రీస్తు కూడా, దేవుడు కూడా మార్త తన ఇంటిలోకి చేర్చుకుంది యేసుప్రభుని. మార్త తన యేసుప్రభుని చేర్చుకుంటే అనేకమైన వంటలు చేస్తున్న మార్తను పక్కన పెట్టి మరియకు మంచి వర్తమానం ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నువ్వెవరినైనా చేర్చుకుంటున్నావా? దేవుని వాక్యాన్నన్నా చేర్చుకోరాదమ్మా. నీ హృదయములకు దేవుని వాక్యాన్ని చేర్చుకో, దైవజనుడిని చేర్చుకో, దేవుని బిడ్డలు చేర్చుకో. కొంతమంది దేవుని బిడ్డలను, దైవజనుడిని, దేవుని చేర్చుకోను, చుట్టాలను చేర్చుకుంటారు. పెద్దలు అంటారు ఒక సామెతే, చుట్టాలకి పెట్టింది సురసకపోయిద్దంట. తిని నీ మీద ఒకటి వేయటం తప్ప నేను దీవించరాళ్ళు. ఒక సామెత ఉందమ్మా, చుట్టాలకు పెట్టింది అదేనా? ఒకటి ఉందండి, ఒక సామెత, సురసకపోయిద్దంట. కలిసి రాదండి. అదే దైవజనుడిని, అదే దేవుని బిడ్డలని, అది దేవుని నామం పెరట నువ్వు ఖర్చు పెట్టి దేవుని బిడ్డలను నువ్వు పోషించు. అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎంత అద్భుతం జరిగిందంటే, కింద అంతస్తు నుంచి పై అంతస్తులకు వెళ్ళిపోతున్నాడు. ఆ కుమారుణ్ణి తన తల్లి ఒడి నుండి తీసుకొని నా చేతులకు ఇవ్వని ఆ దైవజనుడు ఆ కుమారుని తీసుకొని పై అంతస్తులోకి వెళ్ళి తీసుకెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, చదువమ్మా. యెహోవా నా దేవా. ఏవండి, ఒక మాటతో చెప్తానండి, దైవజనుడి బాధ అంతా ఇంత ఉండదండి. సంఘములో ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక కష్టం వస్తే మీ ముంగలు చెప్పుకొని ఆడవడండి. తన సొంతగా వెళ్ళిపోతాడు గదిలోకి, తన గదిలోకి వెళ్తాడు, తన సొంతగా నిర్ణయం తీసుకొని ప్రార్థన చేస్తాడు. సేమ్ టు సేమ్ ఏలి అదే పరిస్థితి. అయ్యా, నన్ను నువ్వు ఇక్కడికి పంపినవు కదా, ఎదవరాలు నన్ను చేర్చుకుంది, ఇప్పుడు నన్ను చేర్చుకున్న దాన్ని బట్టి ఆమె నన్ను ఏమంటది? దైవజనులను చేర్చుకుంటూ నాకు నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, కీడొచ్చింది అంటది కదయ్యా. ఇప్పుడు యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించి బిడ్డని బ్రతికించని దైవజనుడు తన కుమారుడు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మీకు కష్టాలు వచ్చినప్పుడు మీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు మీకు కనిపించాడండి.
స్వయంగా ఒక గదిలోకి వెళ్తాడండి. ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడండి. ఎందుకో తెలుసా? మీకంటే ఎక్కువగా బాధ్యత దైవ సేవకుడికి ఉంటుంది. వింటున్నారండి? దైవజనుడికి ఉంటుందండి. అక్కడ అదే చేస్తున్నాడు. ఏలీ ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఈ ఎదవరాలి కుమారుని చంపినంతగా ఆమె మీదికి కీడుకి ఎందుకు వచ్చింది ప్రభువా అని యెహోవాకి ఏం చేస్తున్నాడ్రా? మొరపెట్టి ఆ చిన్నవాని మీద, అంటే బాగా బారుగా పండుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించుము, ఈ చిన్నవాని ప్రాణాలు కోల్పోయిన ఈ చిన్నవాని ప్రాణాన్ని మరలాను దయచేయమని యెహోవాకు ప్రార్థించగా, యెహోవా పేరిట చేసిన ఏలియా ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చెను, వాడు బ్రతికను. ఒకసారి చప్పట్లు కొట్టండి దయచేసి. ఏం చేశాడండి వాడు? మళ్ళీ బ్రతికాడు. ఎవరు చేశారు ఇక్కడ? ఎవరు చేశారండి ఇక్కడ? సేవకుడు చేశాడండి. దేవుడు అనుభవకండి. అక్కడ దేవునికి నీకు ప్రతివిధి ఎవడు? సేవకుడు. సేవకుడు ఏం చేశాడంటే మొరపెట్టాడు. ఎక్కడ మొరపెట్టాడు? అమ్మ నిద్రపోతున్నారేంటి? అమ్మ వినండిరా. సేవకుడు ఏం చేశాడు? మొరపెట్టాడు. యామను మొరపెట్టాడు. అయ్యా నిన్ను బట్టే కదయ్యా నేను ఇక్కడికి వచ్చింది, నన్ను బట్టి ఆమె కదయ్యా చేర్చుకుంది, ఇప్పుడు నన్ను బట్టి ఆమె ఏమనకూడదంటే కీడు వచ్చిందని ఆమె నా మీద ఏదో చెప్పుకుంటుందయ్యా, దయచేసి ఆమె మీదకి కీడు ఎందుకు వచ్చిందయ్యా, ఆ కీడు నుంచి తప్పించి ఈ చనిపోయిన కుమారుని నువ్వు మరలా బ్రతికించు, ఆమె కళ్ళు తెరిపించు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడు కాదండి, న్యాయాధిపతి అండి, న్యాయవంతుడండి. ఇలా చేసిన ప్రార్థన, ఆ దైవజనుడు చేసిన ప్రార్థన ఆలకించి, అమ్మా వినండ్రా కుమారి, అమ్మా పద్మకుమారి, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆలకించి ఆ కుమారుని మరలా బ్రతికించాడండి. బ్రతికించాడండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఏవండి, 2-3 పిల్లలకే మీరు ఇంట్లో సమాధానం చెప్పరు, ఎంతమంది పిల్లల్ని చూసుకోవాలండి నేను ఇక్కడ? ఎంతమందికి సమాధానం చెప్పాలండి? అవునా కదా? ఆ అమ్మకు అన్నం అయిపోయింది, మజ్జిగంటది. ఈయనకు కూర అయిపోయింది, కూర అంటాడు. కూరాడు వడ్డియాలి, మజ్జిగాడు పోయాలి. ఈ లోపల మార్పు అన్నం పెట్టమంటాడు మీ యజమానుడు వచ్చి. తర్వాత ఇంకొకటి బిచ్చగాడు వచ్చి మంచి నీళ్ళు అంటాడు. ఎవరికని చూస్తావు? ఎవరికని పెడతావు నువ్వు? నా పరిస్థితి అదే. ఇప్పుడు ఒకళ్ళు కూర అడుగుతున్నారు, ఒకళ్ళు మజ్జిగ అడుగుతున్నారు, ఒకళ్ళు అన్నం అడుగుతున్నారు, ఒకళ్ళు నిద్ర అడుగుతున్నారు. ఏం చేయాలి నా పరిస్థితి? ఎవరికి ఏది వడ్డించాలమ్మా? అమ్మ ఎవరికి ఏం చెప్పాలరా నేను? ఉండారా ఇక్కడే? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏలియని ఎదవరాలు చేర్చుకుంటే ఒకటి కుండ దీవించబడ్డది, ఒకటి ఆమె గర్భఫలము దీవించబడ్డది. మరి నువ్వెవరిని చేర్చుకుంటున్నావు? నీ ఇంటిలోకి ఎవరిని చేర్చుకుంటున్నావు? నీ ఇంట్లో ఎవరిని చేర్చుకుంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇక్కడ ఏలియని ఎదవరాలు ఏలియని చేర్చుకుంది. ఇంకొక మాట కూడా మనకు తెలిసిన వాక్యమే. అదే రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ అంటాడు కదా, అచ్చట గనురాలు. ఆమె పేరేంటండి? గనురాలు. గనురాలు మామూలుగా ప్రేమించలేదండి, ప్రత్యేకతలు చూపించిందండి. ఏ ప్రత్యేకతలు అంటే మంచి మంచి ఒక గుర్తులు పెట్టుకుందామే. మనం తినే పల్లెములు ఆయనకు పెట్టొద్దు, మనం పండుకునే మంచములు ఆయన పండకూడదు, మనం ఉండే రూములు ఆయన ఉండకూడదు. ఆయనకు సపరేట్ గది ఉండాలి. ఎవరికి? సేవకుడికి సపరేట్గా గది ఉండాలి. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఎంగిలి పల్లెలల్లా, మీరు తాగిన గ్లాసులల్లా, మీరు కట్టుకున్న తూడ్చుకున్న వాడుకున్న ఆ వస్తువులు మాకు ఇవ్వకూడదండి. ప్రత్యేకంగా ఉంచుకోవాలి. అక్కడ వస్తాడు ఏదో ఒక రోజు దైవజనుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు మీ ఇంటికి. ఏదో ఒక టైం వస్తుంది, ఏదో ఒక టయాన్ని వస్తాడు దేవుడు, ఏదో ఒక టయాన్ని ఆ టయానికి దైవజనుడిని నడిపిస్తాడు. వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ వస్తువులు అక్కడ దైవజనుడికి ఉపయోగించాలి. ఇది నాకు ఇచ్చిన కప్పు ఇంకో రోజు మీ బంధువులకు ఇవ్వకూడదుగా, ఇది ప్రత్యేకంగా ఉంచాలి. ఇది ప్రత్యేకంగా ఉంచండి. అలా అని మీ చుట్టమని,
మీ నాన్న వైపులని, మీ అమ్మ వైపులని అదే ప్లేట్లు పెట్టి, అదే తుండిచ్చి, అదే వస్తువులు ఇచ్చి, మళ్ళా దైవజనుడికి అదే ఇచ్చినవనుకో ఆశీర్వాదాలు కోల్పోతావు బిడ్డ. దేవునికి స్తుతి కలుగును గాక. నాకు తెలిసి ఇక్కడున్న సంఘస్థుల్లో చాలా ప్రత్యేకంగా చూసే వాళ్ళు ఉండారండి. వస్తువులు కావచ్చు, ప్రేమించే విషయములు కావచ్చు, ఒక్కొక్కరు చూస్తే కనీసము కుర్చీ ఎవరికి వాడరంట. ఆ దైవజనుడితో ఆ కుర్చీ అక్కడికి ఇస్తారు. అప్పుడు దాకా అది ఎక్కడో ఒక ప్రత్యేకంగా ఉంటుంది. కుర్చీ నాడు మనం ఆడదాస్తాం కదండి. ఒక ప్రత్యేకంగా చూడాలండి. ఒక ప్రత్యేకంగా గది కట్టాలండి. కట్టిన వాళ్ళు కట్టుకున్నారు, ఇక కట్టే వాళ్ళు ఇల్లు ఒక ప్రత్యేకంగా దైవజనుడు ఒక గది ఇస్తారా? ఇస్తారా? ఇయ్యో. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న గది నీ ప్రార్థన గది ఉంటుంది కదా, నువ్వు ప్రార్థన చేసుకునే గది, ఆ గది దేవుని గదిగా భావించు. దైవజనుడు ఇస్తే బస చెయ్యాలి, తినాలి, దైవజనుడు పాదాల ఇంట్లో నిలపాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు దైవ సేవకులను పిలిపించండి. ఇష్టంగా చేయట్లే, వస్తే మీకు దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దైవ సేవకుని చేర్చుకున్న ఇంట్లో ఉండే ఆశీర్వాదాలు ఇదండి. ఎన్ని మేలులు పొందుకున్నారండి. ఎక్కడ కూడా గనురాలు. చదవండి, త్వరగా ముగించేస్తాను. ఒక దినమందు ఎలీషా గారు, ఏలీ ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఏలీ ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా ఆత్మ నీ మీదకి రావాలి. దేవుని ఆత్మ మన మీద కుమ్మరిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన ఆత్మయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. దయచేసి వాక్యం వినండి. ఒకనాడు చదువమ్మా, కొంచెం గట్టిగా చదవండి. మైక్ ఏమైంది? మైక్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. చదవండి. అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని ఏం చేస్తుందండి? ఈ స్త్రీ బలవంతం చేస్తుంది. దేనికి బలవంతం చేస్తుంది? భోజనానికి రమ్మని బలవంతం చేస్తుందంటే, అంటే సేవకుడు రానన్నాడు అక్కడ ఆ ఇంటికి. ఏమన్నట్టు అక్కడ బలవంతం చేస్తుంది. ఆయన ఏమన్నాడో పర్వాలేదన్నాడా? ఇంకొక రోజు వస్తానని అంటుంటే అన్నదా? అది ఈ సందేహం ఏందో నాకు అర్థం కావట్లేదు. బలవంతం చేస్తుంది. నువ్వు రావాల్సిందే మా ఇంటికి, నువ్వు భోజనం తినాల్సిందే, మా ఇంటికి రావాలి, దైవజనుడా నువ్వు రావాలి. బలవంతం చేసే స్త్రీలు ఉండారండి. తిట్టి సనిగి ఇవ్వండి ఆరిపోసుకునే సేవకుల మీద ఉండారు. కానీ రాయ్యా, మా ఇంటికి రా నాన్న, మా ఇంటికి రా దైవజనుడా అని బలవంతం చేసే వాళ్ళు ఉండారా? పిసనారోళ్ళు ఉండారు. వస్తుంటే తలుపులు వేసుకునే వాళ్ళు ఉండారు. వద్దనే వాళ్ళు ఉన్నారు. ఏనాడైనా నువ్వు బలవంతం చేసావా? ఎస్తేరి, ఎప్పుడైనా నువ్వు బలవంతం చేసావా? ఎప్పుడైనా బలవంతం చేసావా దేవుణ్ణి? డాడీ, అందుకనే యాకోబు నన్ను దీవిస్తేనే తప్ప నిన్ను నేను విడవను అని బలవంతం చేసి ప్రార్థన చేసావా? ఈరోజు నాతో మాట్లాడితేనే నేను ఇక్కడ ఈ ప్రార్థన నుంచి నేను ముగిస్తా, లేకపోతే చేస్తానని చేసినవా? అప్పుడు దాకా ఉంటే కదండి, మనం అంత పట్టుదల మన దగ్గర ఉంటే కదండి. ఏమో చూడండి, బలవంతం చేసింది. దేనికి బలవంతము? పొమ్మనా వద్దనా? చెప్పండి, దేనికి బలవంతం? నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో అడుగు పెట్టాలి, మా భోజనం తినాలి, మా ఇంట్లో నిన్ను బస చెయ్యాలి. ఇది నీకుండ ఆశే. ఎంత ప్రేమ ఉంటే బలవంతం చేస్తుంటారండి. అప్పుడప్పుడు మీరు బలవంతం చేస్తారు. పొయ్యే వాళ్ళను కూడా పై పంచలాగి మీరు తినాలి, ఈరోజు ఉండాలయ్యా, అయ్యా ఈరోజు మా ఇంట్లో ఉండాలని బంధువులు అంటావు చూసావా? అదే సేవకుని అన్నవి. అలాగా మీ అమ్మోళ్ళనైతే మీ నాన్నోళ్ళనైతే ఆ రోజు ఎంత బలవంతం చేస్తారో, అలాగనే దేవుని కానీ దైవజనుని కానీ దేవుని బిడ్డలు కానీ బలవంతం చేసావా? బలవంతం చేసి భోజనం పెట్టావా? పలకరించి భోజనం పెట్టావా? తీయించావా? ఇవ్వండి చేసావా? నువ్వు క్రైస్తవ ప్రేమేంటో చూపించాలండి. దేవుని లక్షణాలు మనం చూపించాలండి. బలవంతం చెయ్యండి. అప్పుడే నీ కుండ దీవించబడింది. అప్పుడే నీ పిల్లలు దీవించబడతారు. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, గర్భఫలములో దీవించబడతావు, భూఫలములో దీవించబడతావు. ఇక్కడ బలవంతం చేస్తుంది. ఆయనకు ఒక ప్రత్యేకంగా తన యజమానుడికి చెప్పింది,
యజమానుడా, నాయకుడా, మన ఇంటికి వచ్చిపోతున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు, ప్రార్థనాపరుడు. ఆయనకు ఒక ప్రత్యేకంగా మనం ఒక గది కట్టించాలి. ఆయనకు కొన్ని వస్తువులు కొనాలి. ప్లేటు కానీ, తాగే గ్లాసు కానీ, కట్టుకునే వస్త్రాలు కానీ, ఒక దీపస్తంభము, ఒక ఎత్తైన పీట, ఒక మంచము, ఒక గది ఆయన కొరకు ఒక ప్రత్యేకంగా చెయ్యాలని ఆ యజమానురాలు తన యజమానుడికి చెప్పింది. దేవునికి స్తుతి కలుగునుగాక. అమ్మ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి రా. హల్లెలూయా. అక్కడ ఆ ఇల్లు ఎంత దీవించబడదండి. అందుకనే ఆమెకి గనురాలు అని పేరు పెట్టాడు. ఏం పేరండి? గనురాలు. దేవునికి స్తుతి కలుగునగాక. ఏమండి, కొంతమంది అలాంటి బిరుదులు కలిగి ఉండాలి. ఇంకొక కాడ చూస్తే లూకాసు వార్త, త్వరగా నేను ముందుకు వచ్చేస్తున్నా. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభును చూద్దాము. చూడండి, అపోస్తుల కార్యం, దానికి ముందు అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 14-15 చూడండి. ఇక్కడ లూదియా, అప్పుడు లూదియాని దైవభక్తి కలిగిన స్త్రీ. ఏవమ్మా, ఏ స్త్రీ అండి? ఈ స్త్రీ దైవభక్తి కలిగిన ఒక స్త్రీ. ఆమెకున్న పేరు లూదియా. అమ్మ, ఊదియ కాదు. చెప్పమ్మా. చెప్పు, చదువు నాన్న. దైవభక్తి కలిగిన ఒక స్త్రీయు వినుచుండెను. ఆమె అమ్ముకుంటుంది. నాకు తెలిసి టీ పొడి అనుకోండి. ఇక్కడ తెలియని వాళ్ళకి ఏం చెప్పాలి మరిగా? ఊదా రంగు పొడి, టీ పొడి, కాసాయి పొడి, గంజి పొడిరా నిద్రమొహంవాడ. అర్థమైందా? గంజి పొడి అనుకో. కలర్తో కూడిన ఏదో ఒక వస్తువు అమ్ముకుంటున్న స్త్రీ అండి. దీనిలో నుంచి ఎంత భక్తి కలిగి ఉందో చూడండి. దేవుడికి భయం కలుగును గాక. చదువునానా. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచును. నీ హృదయం తెరవబడదా? ముద్దర, రాయి, బండ సుత్తన్న పగులుతుంది కానీ నీ గుండె బెదరదు, అదరదు, కరగదు. లూదియా హృదయం ఏమైందంట? తెరవబడ్డది. ఏ పొడి అమ్ముకున్నావే? రేయ్, గంజి పొడి అమ్ముకున్నావురా. ఊదా రంగు పొడంట. టీ పొడి అమ్మామమ్మా. మంచి కాస్ట్ బట్టలు అమ్ముతున్నావు నువ్వు. కాస్ట్ కలిగిన ఎద్దులు బేరం చేస్తున్నావు, పొలాలు బేరాలు చేస్తున్నారు. ఏమండి, మంచి మాట, మంచి వస్తువులు, మంచి బిల్డింగ్ ఉంది నీకు. నీ హృదయం తెరవబడదా? చిన్న చిన్న బేరం చేసుకున్న వాళ్ళ హృదయం తెరవబడ్డది. అప్పుడు పౌలు చెప్పబడే మాటలన్నీ విన్నదంటండి. నువ్వు వింటున్నావా? వస్తున్నావు, వెళ్తున్నావు. చదువునాన్న తమ్ముడు, నువ్వే చదువునాన్న. ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం ఉంచాలనియు గలదానిననియు మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని ఏడుకునెను. సపోర్టు కొట్టండి. దేవునికి స్తోత్రము కలుగునగాక. మీరు మా ఇంటికి వచ్చి ఉండాలని ఏం చేసిందంటే ఆమె కూడా, ఏ పొడి అమ్ముకున్నావే? ఇల్లుందో ఆమెకు, సరైన ఇల్లు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పొడి, ఏ పొడి? అదే గంజి పొడి అంటామో అనుకున్నాయిగా. ఏ పొడిరా? ఊదా రంగు పొడి అమ్ముకునే స్త్రీ ఆ మాటలు ఆయన పౌలు చెబుతుంటే విని, అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ఉండాలి, మీరు మా ఇంటికి వచ్చి ఉండాలి, మీరు దైవజనులు కనుక మా ఇంట్లో ఉంటే మాకు మేలు కలిగిద్దయ్యా, మాకు దీవెన కలిగి ఉంటుందయ్యా. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తారు. అయ్యా కనపడరేందయ్యా, మా ఇంటికి ఎప్పుడు వస్తారంట. కొంతమంది వస్తుంటే ఇలా వస్తుంటే అలా తిరిగి వెళ్తుంటారు. సొప్పనాది మొహందాన. నీ హృదయం తెరవబడితే ఈ మాటలు వింటే నెలకొకసారి మీ ఇంట్లోకి దైవజనుడు రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నెలకొక్కసారి అయినా మీ ఇంట్లోకి దైవజనుడు అడుగు పెట్టాలి. అడుగు పెడితే ఇంట్లో ఏముంటుందండి? నాశనం అయిద్దా? పెడతా మొహం అని ఎవరన్నారు? ఆశీర్వాదం. చెప్పు, ఏముంటుందిరా? ఆశీర్వాదం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 20వ తారీఖు భోజనం పెట్టి ఇల్లుని చూసి తెలంగాణలో ఒకడు గుర్తుపెట్టాడు. మా ఇంట్లో ఈ పలానా తారీఖు వచ్చిందంటే అక్కడ కూడా మా ఇంట్లో
భోజనం చేయాలని. నాకు తెలిసి పాపం సంవత్సరానికి ఒక ఇల్లు ఇస్తే బాగుండదు అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది కుసురులాగా ఉంటుంది. ఆ ఇంటిని తింటారు, ఆ ఇంటినే ఉంటారని. ఏమన్నా మారుద్దామంటే మళ్ళీ వారుకోవద్దు మరి. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎట్టుందో. సంవత్సరానికి ఒక ఇల్లు. ఏమ్మగారు, దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య దీవించును గాక. హల్లెలూయా. అంటే దీవెన కోసం అండి నేను మాట్లాడే మాట, దీవెన కోసం. అక్కడ ఆ లూదియా ఏం చేసిందంటే దైవజనుడిని ఏం చేసింది? బలవంతం చేసింది. ఏం చేసింది రమ్మ? బలవంతం చేసింది. ఇక్కడ పౌలు శీలని బలవంతం చేసి ఇంట్లోకి చేర్చుకుంది. ఒకటి ఏలిని ఎదవరాలు చేర్చుకుంది, ఇంకొక ఎదవరాలు ఎలీషాని చేర్చుకుంది. లూదియా పౌలు శీలని ఇంట్లోకి చేర్చుకుంది. ఇంకొక గురించి నేను చెప్పి ప్రార్థన చేస్తా. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు చదువునాను. 10వ అధ్యాయం 38 నుంచి 42 చదువునాను. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములోకి ప్రవేశించను. మార్తన ఒక స్త్రీ. ఇక్కడ ఎవరు పురుషులు చేర్చుకోలేనట్టు లేదండి, స్త్రీలే. పురుషులకు ఉండదండి బాధ్యత, స్త్రీకి ఉండాలి గురువు. దైవజనుడి మీద ఎవరికి ఉండాలంటే స్త్రీకి ఉంటుంది. దైవజనుడు వచ్చి మా పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు, మా వ్యవసాయం కొరకు ప్రార్థన చేస్తాడు, మా దైవజనుడు మా ఇంటికి రావాలని. ఇక్కడ కూడా మార్త యేసు ప్రభు కోసం ఎదురు చూస్తుందండి, ఎదురు చూస్తుంది. కానీ రానే వచ్చాడు యేసు ప్రభు. ఆ గ్రామం నుంచి ప్రతిష్టమై ప్రయాణం వెళ్తుంటే ఆయన రోగుల కొరకు, వ్యాధుల కొరకు, దయ్యాలు పెట్టిన వాళ్ళని, రోగాలు పెట్టిన వాళ్ళని, ఏవండి రోగులైన వారిని, ఎండిపోయిన వాళ్ళని బాగు చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మార్త, ఆమె పేరేంటండి? మార్తా మరియా. చెప్పండి, మార్తా మరియా. చదువునా. ఆమెకు మార్తమ్మకి ఇంకొక ఆమె ఎవరున్నారు? మరియా సహోదరి. ఈమె యేసు పాదముల దగ్గర కూర్చుండి ఆయన మాటలో బోధ వింటునెను. మార్త ఏ పనంట? అప్పుడప్పుడు మీ ఇంట్లో ఎంత పనులు ఉంటాయో తెలుసా అండి? విస్తారమైన పనులు ఉన్నా కూడా ఎక్కువగా వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యానికి మీరు ఇంపార్టెంట్ ఇవ్వాలి. మీ ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు, దైవజనుడు వచ్చిననుకో, దైవజనుడికి ఒక కుర్చీ ఆడబడేసి ఇంటి చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగబాకండి. ఏయ్, పెళ్ళి అయితే కావచ్చు, అంతకు మించి వచ్చిన రాజు కూకున్నాడు ఆడ. రాజు కదా దైవజనుడు అంటే. యాజకుడు అంటే ఎవరు అనుకున్నావు? అందరిలో ఒకరిలాగా చూడబాకు. ప్రత్యేకంగా ఒక కుర్చీ అక్కడ, ప్రత్యేకంగా గిలాసు తీసుకొచ్చి ఇచ్చేయి, ప్రత్యేకంగా టీ ఇచ్చేసేయి. అందరిలో కూర్చోబెట్టి భోజనం పెట్టబాకు. మీ ఇంటి కార్యక్రమం ఏదైనా అయితే అదే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, అదే దేవుని నువ్వు గణపరుస్తున్నావు. అందరిలాగా చూడబాక దైవజనుడి. దైవజనుడికున్న లక్షణాలు ఏంటంటే ప్రతి విధండి 24 గంటలు దేవునితో స్నేహం చేస్తాడండి. ఇక్కడికి వచ్చాడంటే మళ్ళీ తిరిగి గదిలోకి వెళ్ళాడంటే, మళ్ళీ రేపు ఇంకొక స్థలంలోకి వెళ్ళాడంటే, ఇట్లా దేవుని సన్నిధులను వాడబడుతుంటారండి దైవజనుడు. దైవజనుడు అంటే ఏంది? 24 గంటలు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చెబుతారు, ఏమండి ఆదుకుంటారు, పలకరిస్తారు, పరామర్శిస్తారు. నువ్వేంటి? నీ పొద్దు లేస్తే నీ పని, నీ జనం మీద పని. దైవ సేవకుడు అది కాదు. ఏం చేస్తాడు? పలకరింపు, మాట్లాడటం, ప్రార్థన చేయటం, వాక్యం చెప్పటం, మళ్ళీ ప్రయాణం చేయటం, మళ్ళీ భోజనం తినటం, మళ్ళీ ఎవరి కోసం ప్రార్థన చేయాలి, మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్ళాలి. ఇదే తన ధ్యాస, ఇదే తన గోల్, తన విజిల్ ఇదే. అలాంటి దైవజనుడు ఎలా చూడాలి? అందరిలాగనా, ప్రేమగనా ఆ పూట పలకరిస్తారు. ఇక తిరుగు చూడరా. దేవునికి స్తుతి కలుగును గాక. మార్త మరియా అనేకమైన పనులు భారం పెట్టుకున్న మరియమ్మ మాత్రం అండి మాట పోనివ్వట్లేదండి. మాట తప్పకుండా ఉంటుందండి. దైవజనుడు ఇచ్చిన మాట, యేసు ప్రభు బోధ వినేవాళ్ళు కావాలండి. నాకు నిజంగా ఈ వాక్యం వినేటప్పుడు ఎంత తిని పదార్థాలు తీసుకొచ్చి పెట్టారు దాని వైపు చూడనండి. నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నా మాట ఎవరిదంటే దేవుని మాటగా భావించాలి. నేను దేవుని పక్షంలో నిలబడాలి. కొంతమంది వాక్యం చెప్పిన ఏడివేడి పాలు వచ్చిననుకో, ప్రార్థన చేయండి ఈ లోపల అంటాడు, ఈ పాలు తాగుతా అంటాడుగా. నా పద్ధతి అది కాదండి. వాళ్ళ ఇష్టం అది, నా గోల్ అది కాదండి. అర్థమవుతుందండి? అవును,
నేను తాగిన కొన్నిసార్లు నాకు ఇష్టం ఉండదు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే నేను ప్రకటించే దేవుడు ఇక్కడ ఆయన మహిమపరచబడాలి, ఆయన చూపించాలి ఇక్కడ. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మీరు కూడా వచ్చానంటే ఇస్తే ఏదన్నా ఇస్తే ముందే ఇవ్వండి. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఏది తీసుకొచ్చేసిన తాగను, పారబోత అక్కడే, పోతే పోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అవునండి, అవునా కదా? దేవునికి స్తుతి కలుగునగాక. ఇక్కడ ముగిస్తున్నాను. ఇక్కడ మార్త మాత్రము పన్నులు పెట్టుకుంది, అనేకమైన భారం పెట్టుకుంది. కానీ మరియమ్మ మాత్రం యేసు పాదాల దగ్గర కూర్చుందండి. యేసు పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? మాటలు వింటుందండి. ఎంతమంది వింటున్నారండి యేసు పాదాల దగ్గర కూర్చొని? అందుకని మార్త నువ్వు అనేకమైన పనులు భారం పెట్టుకుంటావు, కానీ మరియ మాత్రము చాలా ఉత్తమరాలని చెప్పాడు. ఉత్తమరాలు. మరి మార్తమ్మ కూడా ఎవరి కోసం చేస్తుందండి ఆ వంట? సేవకుడి కోసం, యేసుప్రభు కోసం అమ్మ, దేవుని కోసం చేస్తుంది. ఆమె కూడా మంచి పదార్థాలు చేస్తుంది, వంట చేస్తుంది, వెరైటీలో వంట చేస్తుంది. ఆ వంటకు ఆశపడలే దేవుడు, ఆ భోజనానికి ఆశపడలేదండి. నా మాట ఎప్పుడు పోయిద్దో, నా మాట వినకపోతే ఎవరికి కావాలి ఆ భోజనం? వాక్యం చెబుతుంది, మనిషి రొట్టె వల్ల కాదు బ్రతకాల్సింది, దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల మనం జీవించబడదు కాక. ఇది నా మాట వింటాం, నువ్వు దీవించబడతావు. అప్పుడు నువ్వు నీళ్లు పోసి పెట్టు, కారం వేసి పెట్టు. నీ మాటల తర్వాత నాకు నీళ్లు పోసి పెట్టిన పరమన్నంతో తింటానండి. నా మాట వినకుండా నువ్వు నెయ్యి పోసి అన్నం పెట్టిన పెంటతో ఇచ్చుకుంటా, నాకు అవసరం లేదు అది. ఈ మధ్య ఒకసారి తెలంగాణ నేను వెళ్ళాను. నేను పాలు తీసుకొచ్చేది, నా తాగనమ్మా అని చెప్పిన, డైరెక్ట్గా చెప్పించిన. వద్దనుకుందిగా, తాగనన్నా. ఇక తాగరాదే, వద్దమ్మా నువ్వు పాలిచ్చిన నేను తాగను, నాకు తాగాలన్నమ్మా, నాకు ఇష్టం లేదు. వాక్యం గుర్తొచ్చింది, పగమాని ఇంట్లో ఎద్దు మాంసం తినేదానికంటే ప్రేమ కలిగిన చోట్ల ఆకుకూరల భోజనం చేసిన మేలని చెప్పేశాడు. దేవునికి స్తుతి కలుగునగాక. వందనాలు చెబుతున్నా, దయచేసి నువ్వు దైవజనుడిని నీ ఇంట్లో చేర్చుకోవాలి. దైవజనుడిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టండి చెప్పాలి? దేవుని చేర్చుకున్నాలి. దేవుని చేర్చుకున్న అన్న మీరు అన్న వాళ్ళు దైవజనుడిని తిడితే ఇదొద్దు, ఇక్కడ డ్రాప్ అవుతాం మనం. దైవజనుడిని చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టే. మరి దేవుని చేర్చుకున్న నీ మాట దైవజనుడిని తిడితే, దైవజనుడిని దూషిస్తే, దైవజనుడిని హేళన చేస్తే, దైవజనుడి మీద ఎగతాళిగా మాట్లాడితే, దేవుని దూషించిన జాగ్రత్త. దేవుని సేవకుని చేర్చుకో, దేవుని మాటను చేర్చుకో, దైవాన్ని చేర్చుకో. నీ కుటుంబం అంచెలంచెలుగా దీవించబడును గాక. అంచెలంచెలుగా దేవుడిని దీవించును గాక. ఇక్కడ మార్తా మరియ కూడా ఎవరిని చేర్చుకున్నారు? యేసుప్రభుని చేర్చుకున్నారు. మొదట ఎదవరాలు ఎవరిని చేర్చుకుంది? ఏలిని చేర్చుకుంది. ఇంకొక ఎదవరాలు ఎవరిని చేర్చుకుంది? ఎలీషాని చేర్చుకుంది. ఇంకొక లూది ఎవరిని చేర్చుకుంది? అపోస్తులు పౌలు శీలను చేర్చుకుంది. ఇక్కడ మార్తా మరియ ఎవరిని చేర్చుకున్నారు? చెప్పమేమిదమ్మా? దేవుని యేసుప్రభుని చేర్చుకుంది. మరి నువ్వెవరిని చేర్చుకోవాలి? దేవుని సేవకుని, వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకోవాలి. కేంద్రం అయిపోవాలి వాక్యానికి నీ హృదయం. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేయబోతున్నా. ఒక్క మాట, లూకాసు సువార్త పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి. ఇక్కడ ఖైదీలో ఉండ అధికారి ఆ పౌలు శీలను చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి చూడండి, అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 31 వచనం. ప్రార్థన చేసుకుందాం. అందుకు అతడు, కుమారుడా, నువ్వు ఎప్పుడు కూడా ఎట్లా చదవాలి? మరి నువ్వు ఎల్లప్పుడు అన్నావు, ఒక్కొక్కసారి స్లోగా చదువుతున్నావు, గట్టిగా చదువు బిడ్డ. అందుకు అతడు, కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉండావు, మనము సంతోషపడి ఆనందించుతావు, ఇత్తమే తప్పిపోయి దొరికడని అతనితో చెప్పెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకొక మాట చదవండి, లూకాసు వార్త 19:5-9. 19:5-9 వరకు జాను చదవాలి. యేసు ఆ చోటుకు వచ్చి కన్నులెత్తు చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట్లో ఉండవలసి వచ్చెను. అతనితో చెప్పగా
అతను త్వరగా దిగి, నీ గర్వం అంతా త్వరగా దిగిపోవాలి, నీ అహంకారం అంతా త్వరగా దిగిపోవాలి, నీ మచ్చంతా తొలగిపోవాలి, నీ అహంకారము, నీ కుల ఫీలింగు, గజ్జి ఫీలింగు, ఏమండి, నీ అహంకారమైన మనసు త్వరగా దిగి రా. నీ ఇంట్లో వస్తా, నీ ఇంట్లో పండుకుంటా. నువ్వు పాపి అన్నారు కదా, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. కానీ నీలో ఉన్న మనసు తొలగించుకో. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఘనంగా సపటి కూడా దేవుని నామాన్ని మహిమపడదాము. జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తాను. యేసుప్రభు ఇంటికి వస్తే ఏం జరిగిందండి? యేసుప్రభు ఇంటికి వస్తే ఏం జరిగిందండి? యేసుప్రభు ఇంటికి చేర్చుకుంటే ఏమొచ్చిందంటే రక్షణ, స్వస్థత, సమాధానం. అంటే దైవజనుని చేర్చుకున్నా, దేవుని చేర్చుకున్నా, దైవజనుని చేర్చుకున్నట్టే. దైవజనుని చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టే. దేవుని తిడితే దైవజనుని తిట్టినట్టే. దైవజనుని అవమాన పాలు చేస్తే దేవుణ్ణి అవమాన పాలు చేసినట్టే. నీ ఇంటిలో ఎవరిని చేర్చుకోవాలి? దైవ సేవకుని చేర్చుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.